శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే. ఈరోజు శని జయంతితో కూడిన శని అమావాస్య. శాస్త్రం మనకేం చెప్తుందంటే ఈరోజు కొద్దో గొప్ప ఏదన్నా ఒకటి దానం చేసుకోవాలి. శనైశ్చరుడు అంటే మందగమనుడు, శనైశ్చరుడు మెల్లిగా నడిచేవాడు. శనైశ్చరుడు అంటే అందరూ భయపడిపోతారు, ఓ ఇదైపోతుంది అదైపోతుంది. కాదు, కర్మ దోషాలు తొలగించే దయామూర్తి ఆయన. కాబట్టి తప్పకుండా ఈరోజు ఆయనకు ప్రత్యేకంగా ఏదైనా సేవలు నిర్వహించుకుందాం, అభిషేకాలు చేసుకొని తర్వాత స్వామికి నువ్వుల నూనె ప్రీతి అంటాం కదా, నువ్వుల నూనెతోనే అభిషేకం చేసుకోవచ్చు. ఏమైనా మనకు ఉన్న దాంట్లో ఏదైనా చేసుకోవచ్చు. నేను ఈరోజు చక్కగా పులిహోర చేసేసి అది ఈరోజు గాగిలాపూర్ వృద్ధాశ్రమం ఉంది, నేను ఎప్పుడు వెళ్తుంటాను కదా, అక్కడ వాళ్ళందరికీ ఆ వృద్ధుల పెద్ద మనుషులందరికీ పులిహోర ప్రసాద వితరణ చేస్తాను నేను. తప్పకుండా ఇలాంటివి అంటే మనకున్న దాంట్లో ఇప్పుడు ఈరోజు శని జయంతి, రేపటి నుండి అధిక మాసం అంటే రేపు వాళ్ళకి నేను భోజనాలు కూడా పెడుతున్నాను. నేను అంటే నాకున్న దాంట్లో చేసే దానం ధర్మం అది మనకు, మన పిల్లలకి, మన కుటుంబానికి అందరికీ వర్తించాలి. కుటుంబము అంటే పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు రెండు ఉంటాయి. దీంతో పాటు సమాజం కూడా బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటూ మనం చేసేదే నిజమైన భగవంతుని సేవ అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తుంటారు. కాబట్టి నేను ఈ పులిహోర అంతా కలిపేసినప్పుడు అన్ని రెడీగా పెట్టుకున్నాను. తాళింపు కోసం పులుసు చక్కగా మరుగుతుంది. ఇవన్నీ చేసి భగవంతునికి నివేదన చేసుకొని ఆ తర్వాత ఈ ప్రసాదాన్ని గాగిలాపూర్ వృద్ధాశ్రమంలో వితరణ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ రోజనే కాకుండా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు ఇట్లానే ఆలోచించండి. తర్వాత అధిక మాసం రేపటి నుండి ప్రారంభమవుతుంది కాబట్టి అధిక మాసంలో కూడా వీలైనంత దాన ధర్మాలు, దేవాలయాలకు విరాళాలు ఇవ్వడం, ఏదైనా సరే తల్లిదండ్రుల సేవ చేసుకోవడం, మీరు ఎంత చేసుకుంటే అంత మీకు పుణ్యం అండి. మన పాప పుణ్యాలన్నీ పోవాలంటే మంచి మనసుతోని ఇలాంటి పనులు చేస్తేనే భగవంతుడు మన యందుండి మనల్ని కాపాడుతాడు. చేస్తారా? ఎస్. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. ఇంకా ఇంటికి తాళం వేసేసి చక్కగా వాళ్ళకి పులిహోర చేసుకొని అక్కడికి వెళ్తున్నాము వృద్ధాశ్రమానికి. తర్వాత రేపటి కోసం వాళ్ళకి భోజనానికి అన్నీ ఇచ్చేసి వస్తున్నాం. అయితే మంచి ఆలోచనలు రావాలంటే కూడా భగవంతుని కృప ఉండాలండి కదా. మన స్థాయికి తగ్గట్టు ఎంతో కొంత మనము ఇలాంటి సేవలు చేసుకుంటే మనము, మన వాళ్ళు, మన కుటుంబం కానీ ఎవరైనా, ఇప్పుడు నేను నా కుటుంబం బాగుండాలని ఒక చిన్న స్వార్థం ఉంటుంది కదా, నా పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు బాగుండాలని నేను చేసుకుంటాను. కానీ లోకమంతా బాగుండాలి అంటే అందరూ ఇలాంటి చిన్న చిన్న సేవలు మనం చేసుకుంటే బాగుంటుంది కదా. వాళ్ళని చూస్తేనే కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఇలాంటి కష్టము పగవాడికి కూడా రావుద్రా భగవంతుడా అనిపిస్తుంది కదా. మరి వాళ్ళు కూడా అక్కడ బాగుండాలని చెప్పేసి ఆయురారోగ్యాలతోని తప్పకుండా మీరు కూడా అందరూ వాళ్ళని భగవంతుని కోరుకోండి, వాళ్ళు మనల్ని ఆశీర్వదించాలి కదా. సో ఇంకా తర్వాత వీడియో చూడండి. తప్పకుండా ఇలాంటి మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే అనగానే ఆపేయకండి, మిగతా చూడండి, వాళ్ళ సంతోషం చూడండి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత. సరేనా? అమ్మ జై శ్రీమన్నారాయణ. బాపు చాలా మన ఆశ్రమం మేనేజర్, వ్యవస్థాపకురాలు. అమ్మ బాగున్నారా? ఆరోగ్యం మంచిగా ఉందా? అంత క్షేమంగా ఉన్నారు కదా. మరి మేము కూడా అందరం క్షేమంగా ఉండాలని మీరు జీవించాలి. అంతకంటే సంతోషం ఇంకేం కావాలి. మీరు గుర్తు చేసుకుంటున్నాడే దాని అర్థమేం తెలుసా? భగవంతుని దృష్టిలో మేము ఉన్నామని, అవునా కదా? అట్లా అందుకని చెప్పేసి ఈరోజు మంచిగా మీకు అందరికీ నా చేత్తోని పులిహోర వేసిన మీ అందరికీ పెట్టాలని తీసుకొచ్చిన. రేపు భోజనాలకు కూడా అన్నీ కావాల్సిన అన్నీ తీసుకొచ్చిన మొత్తం. సరేనా? బియ్యం, పప్పులు, ఉప్పులు, కూరగాయలు అన్నీ తీసుకొచ్చిన. రేపు మంచిగా తృతీయ మీ అమ్మ మంచిగా రేపు వంట వేసి పెడుతుంది. సరేనా? ఇప్పుడు మంచిగా అయ్యగారి చేత్తోని రోజు తీసుకోవాలి మీరు ప్రసాదం. సరేనా? తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇవాళ చాలా మంచి రోజు, విశేషమైన రోజు. ఈ రోజు భగవంతుని ఏం కోరుకోనంటే ఆ ప్రసాదం, దేవుడి ప్రసాదం. అది ఏమని కోరుకోనంటే ఏ జన్మ ఇస్తావా ఏమా నీ ఇష్టం, నీ లోపల కలుపుకుంటావా తండ్రి, కానీ వచ్చే జన్మ మాత్రం
ఒకవేళ ఉంటే మంచి జన్మ ఇవ్వండి, మంచిగా రావాలి, మంచి జన్మ, అదే మంచి జన్మ. పిల్లలు కడుపులో ఉంటున్న పిల్లలు ఇలాంటి స్థితికి తీసుకొని రావద్దు. ఎందుకంటే కాలం అనేది ఆగదు, రేపు వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు కదా. కానీ మనం ఎంత కష్టపడ్డా వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం కదా. కాబట్టి వాళ్ళకు మంచి బుద్ధి రావాలి ఇప్పుడు అని చెప్పేసి మంచిగా కోరుకోండి. మనం అందరం బాగుండాలి. అంతేనా? అంతేనా? అంతే. మరి శ్రీదేవమ్మకు పుట్టినీళ్ళు ఉంది, మెట్టి నీళ్ళు ఉంది, వాళ్ళందరూ బాగుండాలి. మా వాళ్ళందరూ కూడా మంచి భక్తులే, వాళ్ళందరూ మన బంధువులు అందరూ మంచిగా ఉండాలి. అంతేనా? అంతే. సరే సరే, ఇక అది ప్రసాదం పెట్టేసుకుందాం, సరేనా? నాకు ఆ టైంకి గుర్తొచ్చింది పెట్టి ఇవ్వాలని చెప్పేసి, సరేనా? పర్వాలేదు పర్వాలేదు. జై శ్రీమన్నారాయణ. బాపు భగవంతుని వస్త్రాలు, అయ్యో దండం పెట్టుకునేం కదా, ఆశీర్వదించాలి అందరూ. భగవంతుని సేవ చేసే అర్చకుడు కదా, ఆయనతో అని మీరు తీసుకుంటే అవునా కదా, ఏం కాదు, అందరు తీసుకోండి. బాపు భజన చేస్తుర్రా ఎప్పుడన్నా? ఒకసారన్నా నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా? వద్దు వద్దు వద్దు, ఏమొద్దు బాపు, మీరు మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి, మీరు క్షేమంగా ఉండి మమ్మల్ని దీవించాలి. భూమి మీద నడిచే భగవంతుళ్ళు మీరు, అవునా కదా? కావచ్చు ఆమె. ఇక్కడ ఇంకొక ఆమె ఎటుపోయింది? తృతీయ. అందరు చల్లగా ఉండాలన్నా, అవునా? ఈ అమ్మ ఎప్పుడు దీవిస్తుంది మమ్మల్ని, అంతేనా? నా పుట్టింట్లో నా తమ్ముళ్ళు ఒడిబియ్యం పోసారు నాకు, ఆ ఒడిబియ్యము మీకు ప్రసాదం చేసి దేవుడికి ఆరగింపు చేసి పట్టుకొచ్చిన నేను, సరేనా? వాళ్ళందరూ బాగుండాలని దీవించాలి మీరు, వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ. చాలమ్మా, ఈ జన్మకి అదొక్కటి చాలు, అదే సంతోషం. ఆమె ఇట పోయినట్టుంది, ఇచ్చేద్దాం తర్వాత. ఇప్పుడు ప్రసాదం తీసుకుందరు. బాపు దేవుడి ప్రసాదం మంచి అందరు తీసుకోండి. ఇవాళ చాలా మంచి రోజు కాబట్టి భగవంతుని మంచిగా వేడుకోండి, మంచి జీవితం ఉండాలి. ఇప్పుడు కూడా ఈ శేష జీవితం కూడా మీరు ఇంతమంది కలిసి ఉంటున్నారు, కుటుంబాలతో ఉన్న వాళ్ళు ఎవరైనా కలిసి ఉంటుర్రా? అందరికీ అంతే. పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు, తల్లిదండ్రులు ఎక్కడో, మీరు కూడా అట్లే అనుకోండి, మీ పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, మంచిగా ఉండాలని కోరుకోండి. మంచిగా అందరూ అంతే 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 అంతే. మీకు ఈ పెద్దమ్మ ఉన్నది కదా, అంతే అంతే, మీకు ఈ పెద్దమ్మ ఉన్నది కదా, చాలు. ఇంకెవరు ఉన్నారు బాపు? తీసుకోండి బాపు, తీసుకోండి, తీసుకోండి, అందరు తీసుకోండి, సరేనా? ఇంకా రండి రండి, మిగతా వాళ్ళందరు రండి. భగవంతుని ప్రసాదం ఎట్లున్నా బాగానే ఉంటుంది, భగవంతుడు తిన్న తర్వాత ఎట్లున్నా బాగానే ఉంటుంది. వస్తారు వస్తారు, ఇక వాళ్ళు వచ్చిన తర్వాత అందరు తీసుకోండి. ఇక జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అందరినీ చల్లగా కాపాడు తండ్రి అని మొక్కండి. లోకమంతా బాగుంటే ఆ లోకంలో మనం కూడా ఉంటాం, అంతేనా? లోకా సమస్త సుఖినో భవంతు, అంతే. అమ్మ అందరం ఒకరికొకరు. ఇది తృతీయకి ఇచ్చేసేయండి. అది రేపు పొద్దున బిస్కెట్ ప్యాకెట్లు పంచుకోడు తిని టీ తాగుండ్రి, తర్వాత వంట అయిపోయిన తర్వాత భోజనాలు చేయండి, సరేనా? అందరూ బాగుండాలి, మనోళ్ళందరూ. మళ్ళీ ఒకసారి జై శ్రీమన్నారాయణ చెప్పండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. వచ్చింది అమ్మ కూడా. బట్టలు అన్నీ అందరూ కట్టుకోండి. తర్వాత నాకేమనిపిస్తుంది తెలుసా, మాకున్న స్థాయికి భగవంతుడికి ఎంతో కొంత మీరందరు నా వాళ్ళు అనుకొని చేస్తుండే. నేను లేకున్నా, నేను లేకున్నా కానీ మీ అందరి జ్ఞాపకాల్లో ఉంటా కదా, నేను అట్లా జ్ఞాపకాలు. అందుకని చెప్పేసి ఇంత ఆరాటం నాకు, నిజంగా నాకు అది చెప్ప. తృతీయ ఒక్క మాట చెప్పాను నేను, ఏమండి, ఈరోజు మా నాన్నని గుర్తు చేసుకోవాలి.
మా నాన్న ఏమనేవాళ్ళు అంటే నన్ను, నువ్వు మా అమ్మ రాండ్రు, మా అమ్మ అని అందరు. అంటే నేను అంత లా చేసిన, ఇంత చదువుకున్నా, ఏ ఉద్యోగాలు నాకు ఎందుకు కుదరలేదు అని నాకు అర్థం కాకపోతే చాలా బాధ అనిపించేది, కళ్ళకి నీళ్ళు వచ్చేది. బాగా చదువుకోవాలనుకున్నారు, మెడిసిన్ చేయించాలని కోచింగ్ పంపించారు, ఎన్నో అయినాయి. కానీ నీకు బాకీ లేదు, రాత ఇక్కడ ఉంది. అంటే అమ్మాని ఇంతమందితో పెద్ద చిన్న ఏ తేడా లేదు, మీ అందరితోని అమ్మ. మా నాన్న నన్ను అప్పుడే అన్నారు నువ్వు మా అమ్మ అని. అంటే అందరికి కూడా అమ్మ కావాలని చెప్పేసి నా తల్లిదండ్రులు దీవించలేమో నన్ను. అందుకే అమ్మ అమ్మ పదమ్మ, ఇద్దరికి అమ్మ అయ్యగారు అమ్మ అయ్యగారు, ఇంతమందికి తల్లిదండ్రులమైనమంటే ఇంకేం కావాలి ఈ జీవితానికి కదా. అందుకే తోచినంత సేవ, మనకు చేతనైనంత మనం సమాజానికి ఎంతో కొంత చేసుకోవాలంటే కదా. ఎంత సంతోషం అనిపిస్తుంది అది కదా. అంతే. జై శ్రీమన్నారాయణ.